పూజ్య చారీజీ 97వ జయంతోత్సవాల సందర్భంగా ఆయన చెప్పిన కథను మరొకసారి గుర్తు చేసుకుందాం. శరీరం ఆత్మ ద్వారా జీవిస్తుంది కాబట్టి ఆత్మకు దాని స్వంత ప్రాణం ఉండాలి. అదే ప్రాణస్య ప్రాణం అని బాబూజీ మహారాజ్ చెప్పారు. సహజ మార్గంలో ప్రాణాహుతి ప్రసారం ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? కడుపుకు కాదు, తలకు కాదు, మరెక్కడికో కాదు, హృదయానికి. ప్రసారం హృదయం నుండి హృదయానికి వెళుతుంది అంటారు చారీజీ. ఇది గుండెను బలపరుస్తుంది. అందుకే హార్ట్ఫుల్నెస్లో హృదయంపై ధ్యానం చేస్తాం. చిత్తశుద్ధి, క్రమబద్ధమైన అభ్యాసం ఉంటే అతని హృదయం ఎప్పటికీ విఫలం కాదని బాబూజీ మహారాజ్ చెప్పేవారు. అభ్యాసం చేసేవారు చిత్తశుద్ధితో సాధన చేస్తే ముందుగా వారి హృదయం బలపడుతుంది. దృఢమైన హృదయం అంటే దృఢమైన జీవితం. బలమైన జీవితం మీ జీవితకాలాన్ని పొడిగించి మీరు మీ గమ్యాన్ని పూర్తి చేసేలా చేస్తుంది. గమ్యం లేకుంటే జీవితానికి అర్థం ఏముంది? బెంగుళూరు వెళ్లేందుకు రైలు ఎక్కితే నేను బెంగుళూరు చేరుకుంటాను. అయితే బెంగుళూరు చేరుకునే లోపు నా రైలు ఆగకూడదు, ఇంజిన్ ఫెయిల్ అవ్వకూడదు. సార్, మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళకూడదు? ఇది బెస్ట్ ట్రైన్. మా దగ్గర సరికొత్త సౌకర్యాలు, ఆధునిక టాయిలెట్లు ఉన్నాయి అని ఎవరైనా అంటే నాకు అది అవసరం లేదు అంటాను. రైలు బాగుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్ళడం లేదు సార్ అంటే, అరే బాబు, నేను బెంగుళూరు వెళ్ళాలి, నాకు అది చాలు అంటాను. కాబట్టి మనకు గమ్యం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరుకోవాలి అంటూ చారీజీ ఒక కథ చెప్పారు. ఒకరోజు ముల్లా నసీరుద్దీన్ వీధిలో దేనికోసమో తీవ్రంగా వెతుకుతూ ఉండడం ఆ వీధిలోని జనాలు చూశారు. నసీరుద్దీన్ ఏం వెతుకుతున్నాడో తెలుసుకోవాలని కోరిక కలిగి, ఏం వెతుకుతున్నారు ముల్లాగారు అని ప్రశ్నించారు. నా తాళం చెవి పోయింది అన్నాడు ముల్లా. ఆ వీధిలోని జనాలకు సహాయం చేయాలనిపించింది. అందరూ ఆయనతో కలిసి వెతకడం మొదలుపెట్టారు. కొంతసేపు వెతికిన తర్వాత వారిలో ఒకరికి ఆ తాళం చెవి సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నారో తెలుసుకుంటే దాన్ని వెతకడం సులువు అవుతుంది అనిపించి ముల్లాను అదే విషయం అడిగారు. నా తాళం చెవిని నిజానికి ఇంట్లో పోగొట్టుకున్నాను అని జవాబు ఇచ్చాడు ముల్లా. మరి ఎందుకు దానికోసం వీధిలో వెతుకుతున్నారు అని అందరూ అడిగారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెలుగుగా ఉంది అని జవాబిచ్చాడు. తాళం ఇంట్లో పోతే ఇంట్లోనే వెతకాలి ముల్లాగారు, వీధిలో వెతికితే దొరకదు అన్నాడు యువకుడు. దీంతో అక్కడి వారందరూ నవ్వారు. అప్పుడు ముల్లా, మరి మీరందరూ కూడా అదే చేస్తున్నారు కదా, ఆ పరమాత్మను మీ హృదయంలో ఉంచుకొని ఆయన కోసం బయట వెతుకుతున్నారు అంటూ ముసిముసిగా నవ్వాడు ముల్లా. ఈ చిన్న కథ ఒక సూచన. అందరూ తాళం చెవి కోసం వెతుకుతున్నారు. దానికి సంతోషం, ఆనందం, స్వేచ్ఛ, భగవంతుడు, శాంతి లేదా ఇంకే పేరైనా పెట్టవచ్చు. మనమందరం దీనికోసం అధికారంలో, విజయాలలో, బాంధవ్యాలలో, సంపదలో, ఇతరులలో బయట వెతుకుతున్నాం. ఎందుచేతనంటే బయటే ఎక్కువ వెలుగు కనపడుతుంది. చాలా కొద్దిమందే ఆ తాళం చెవి కోసం లోపల వెతుకుతారు. దానిని మనం లోపలే పోగొట్టుకున్నాం. అందుచేత దానికోసం లోపలే వెతకాలి.
కానీ తమ అంతరంగంలోనికి చూసుకోగానే ఎవరు వెంటనే వెలుగును చూడలేరు. నిజానికి వారు తమ లోపలి భయాలను, ఒంటరితనాన్ని, ఘర్షణను ఎదుర్కోలేక పారిపోవాలనుకుంటారు. ఇతరుల స్నేహం, ఆటలు, ఏదైనా పని కోసం ఎదురుచూస్తారు. తనను తాను ఎదుర్కోలేరు. దానివల్ల బయట అన్వేషణ అంతం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది.